హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు పులిహోర చేస్తున్నానండి. పొద్దున అన్నం మిగిలిపోయింది. ఇప్పుడు పిల్లలు పులిహోర చేయని గొడవ చేశారు. అందుకని నేనైతే ఇప్పుడు కొద్దిగా వేడన్నం వండి పొద్దున వండిన అన్నం రెండు కలిపి పులిహోర చేస్తున్నాను. నేను పులిహోర ఎలా కలుపుతాననేది చూపిస్తాను. పులిహోర అంటే మనుషులతో పులిహోర కలపడం కాదండి, అది అన్నంతో పులిహోర కలిపేది. వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసారా ఎంత అన్నం మిగిలిపోయిందో. మళ్ళీ అన్నం తినమంటే తినరు కాబట్టి వేడివేడిగా పులిహోర చేసి పెడితే తింటారని నేను ఇక దీనికి తోడు కొద్దిగా అన్నం వండాను. ఈ రెండింటిని కలిపి చేస్తాను. నేను ముందుగానే నూనె తాలింపు పెట్టుకున్నాను. నిమ్మకాయ అనమాట. ఒక చిన్న చిట్కా, వేడి నూనె ఉన్నప్పుడు మనం పులుపు కానీ వేసామంటే చేదు వచ్చేసిద్ది, లైట్గా చేదు తగిలిద్ది. అందుకని తాలింపు చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి. ఇది నాకు తెలిసింది. ఇది తెలిసి ఉంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో మనం చూద్దాం. నేనైతే ఫస్ట్ పొద్దున నేను అన్నంనే తీసుకుంటాను. ఇదైతే నేను పొద్దునే వండలేదు, వండేటప్పటికి మనం మధ్యాహ్నం 2 అయ్యిద్ది. పొద్దున పిల్లలకి ముందుగానే క్యారేజీ కట్టేసేసేస్తాను. కట్టేసిన తర్వాత మా అబ్బాయి డిగ్రీ కాబట్టి మధ్యాహ్నం వస్తాడు, మా వారు కూడా మధ్యాహ్నం వస్తారు కాబట్టి వేడివేడిగా అయితే ముద్ద తింటారని నేను అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి ఎన్నింటికి వస్తారు ఏందని కనుక్కొని అప్పుడు అన్నం పొయ్యి మీద పెడతాను అనమాట. మధ్యాహ్నం వండింది ఇది. మనం ఏది మెతుకులు ఉండలు లేకుండా మొత్తం నిదానంగా స్మూత్గా దీన్ని కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వేడన్నం వండుకున్నాం కాబట్టి ఆ వేడన్నాన్ని కూడా మనం వేసుకోవాలన్నమాట. కాలుతుంది బాగా. రెండు మిక్సింగ్ చేసాం కాబట్టి కొద్దిగా తాలింపు వేసి నూనె ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా పోసుకున్నాము. ఎందుకంటే కలిపి పెట్టుకున్నామంటే కొంచెం పొడిపొలాడిద్ది నూనె. చూసారా ఎంత గురుగులాడుతుందో. పక్కన పెట్టేసేసుకున్నాం. నాకైనా అన్నం మిగిలిందండి, అట్లుంటుంది మనతోటి. పక్కన పెట్టేసేసుకొని నిమ్మకాయలు తీసుకున్నాం. పులిహోర కలపడం కూడా పెద్ద బెమ్మ విద్య అని అనుకుంటారు. దాంట్లో కూడా కొన్ని టిప్స్ పాటిస్తే పులిహోర మట్టికి చాలా చాలా బాగా వచ్చిందండి. ఏదో తాలింపు వేసేసాము, నిమ్మకాయ పిండేసాము అని చూసుకుంటే మటుకి అది రాదు, బాగుండదు. తినే 2 ముద్దల కోసమే కదండి మనం ఎంత చేసినా ఏం చేసినా దాన్ని కొద్దిగా వైనంగా వండుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాము. అన్నం చల్లారింది. వేడి మీద కూడా మనం పులుపు అనేది పిండకూడదండి. నిమ్మకాయ చేదు వచ్చేసిద్ది. కొంతమంది అయితే వేడి నూనెలోనే పులుపు వేసేసి పిండుతున్నారు. మాకేమో చేదులాగా ఉంటుంది తింటుంటే. అన్నం చల్లారాలి, తాలింపు కూడా చల్లారాలి. అన్నం ముద్ద అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చేసినట్టుగా కొద్దిగా నూనె వేసి మనం తాలింపుని కానీ
నూనె వేసి అన్నాన్ని కానీ అన్నం చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి కలుపుకున్నామంటే అన్నం మట్టికి మేకలు ఉన్నట్టు ఉండిద్ది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. డైరెక్ట్గా నిమ్మకాయ అన్నంలో పిండేయచ్చు, కానీ మనం ఎంత క్వాంటిటీ చూసుకున్నామా అనేది రసం గురించి. రసం కదా, మనం కొద్ది పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు బాగుంటుంది. డైరెక్ట్గా దాంట్లోనే పిండేసామనుకోండి, ఎంత రసం పోసామనేది తెలియదు అన్నమాట. అందుకని నాకైతే ఈ నిమ్మకాయలకి ఈ రసం వచ్చింది. ఇంకా దీంట్లో పిండితే వచ్చిద్దండి, కాకపోతే చేదు వచ్చింది అదన్నమాట. మనం సాల్ట్ వేసుకున్నాము. అన్నం చూసారా ఎలా ఉందో? నూనె కలుపుకుంటే ఇలా ఉంటుందండి. అన్నం మేకలాగా ఉంటుంది. ఇది ఒక చిట్కా అన్నమాట. మనం ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాము, తర్వాత అన్నీ వేసేసిన తర్వాత అప్పుడు ఉప్పు చూసి వేసుకున్నాం. ఉప్పు కలిపేసుకున్నాం కదా, కొద్దిగా వేసుకున్నాను, కొద్దిగా కొంచాను. తెల్లగానే ఉంది. పులిహోర చేస్తున్నావా, అన్నం తాలింపు పెడుతున్నావా అనుకోవచ్చు. కాకపోతే వీడియోలో తెల్లగా కనపడుతుంది. దానికి తోడు మేము కొద్దిగా పసుపు తగ్గించే తింటాము, పచ్చగా ఉండదు. ఇప్పుడు ఉప్పు చూద్దాము. సూపర్గా ఉందండి. కానీ ఇప్పుడు మనకి పులుసు ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేసేస్తున్నాము. ఇదైతే సరిపోయిద్ది. వాళ్ళు తినేటప్పటికి కొంచెం పులుపు తగ్గిద్ది, అందుకని మళ్ళీ నేను పులుపు వేసాను. ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలని చీలికలు చేసి తాలింపులో వేస్తే ఆ కారం అనేది, ఆ పచ్చిమిరకాయల్లో ఉన్న కారం అనేది ఆ నూనెలోకి కారి కొంచెం కారంలాగా ఉంటుంది తాలింపు అనేది. పులిహోర చాలా బాగుంటుందండి. అలాగా అట్టగా వేయబాకండి, పేలిద్ది. నూనెలో చిన్న ఘాటు పెట్టి వేయండి. పులిహోర అయితే అయిపోయింది. పులిహోర అయితే చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్గా ఉంది. అంత పడిపోయి ఆడుతుంది కదండి. ఉప్పు పులుపు అంతా బాగా కరెక్ట్గా సరిపోయినాయి. మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.